హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. ఏపీ 9th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 క్వశ్చన్ పేపరు. సో ఈ క్వశ్చన్ పేపర్ అయితే బాగా చూసుకోండి. సో దీంట్లోంచి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ వీడియో చివరిలో మీకు ఈ పేపర్ సంబంధించి కీ కూడా పెడతాను. సో అక్కడైతే మీరు కీ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెక్షన్ ఏలో ఏంటంటే మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ అనమాట. సో 5 మార్క్స్ ఉంటుంది. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ చదివితే మీకు దాని మీద ఒక 5 క్వశ్చన్స్ తినడం జరుగుతుంది. సో మొత్తం 5 1 జా 5. సో అంటే 5 1 జా 5 అంటే సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అనమాట. సో 5 1 జా 5. అండ్ సెక్షన్ బి, ఇక్కడ బి చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ ప్యాసేజ్ చదివి సో దానికి సంబంధించి ఆన్సర్స్ మీరు రాసి ఉంటుంది. కింద క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ద రోడ్ నాట్ టేకెన్. సో దానికి సంబంధించి రీడ్ ద ఫాలోయింగ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో దాన్ని చదివి దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంది కింద, అది చూసుకోండి. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ నో వేర్ యు ఆర్ గోయింగ్ అండ్ యూ విల్ గెట్ దేర్. సో వాట్ డూ యూ నీడ్ టు నో. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ద రోడ్ నాట్ టేకెన్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. ఏమన్నాడు ఇక్కడ, ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. సో దాని బేస్తో మీరు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ బిలో చూడండి, గ్రామర్ అండ్ వొకాబులరీ, మొత్తం 10 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు ఇక్కడ ఫిల్ ద బ్లాంక్స్ విత్ మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ ఫ్రమ్ ద అబోవ్. సో ఆ బాక్స్లో వచ్చిన వర్డ్స్ని ఇక్కడ ఏవైతే మ్యాచ్ అవుతాయో వాటిని రాయాల్సి ఉంటుంది. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ 4 వర్డ్స్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూజ్ ఎనీ ఆఫ్ ఇఫ్ నాట్ అన్లెస్ ఇఫ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో అవి ఇఫ్ నాట్ ఉపయోగించి సో అవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూడండి సెక్షన్ 2లో. సో 2 1 జా 2. అండ్ చూజ్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో సెక్షన్ 3లో సో మనకి ఏంటంటే 4 half జా 2 అంటే 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ హాఫ్ మార్క్. ఇక్కడ చూడండి, వర్కాలిక్ అండ్ ఫ్యాసినేటెడ్, ఆస్పీషియస్ అండ్ ఫ్లాలెస్. సో ఇట్లా 4 ఉన్నాయి చూడండి. ఈ 4ని ఇక్కడ సూటబుల్ అయ్యే విధంగా అయితే రాసి ఉంటుంది. అండ్ సెక్షన్ 4లో చూడండి, చూజ్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ద బ్లాంక్స్. సో ఆ వర్డ్ అయితే ఇక్కడ ఫిల్ చేయమని చెప్పాడు. 2 half జా 1. అండ్ 5th చూడండి, 5th రోమన్లో ఐడెంటిఫై ద రాంగ్ స్పెల్డ్ వర్డ్స్, కరెక్ట్ ఇట్ అండ్ రీరైట్. సో ఇక్కడ దీంట్లో ఏ వర్డ్ అయితే రాంగ్ అయిందో దాన్ని ఇక్కడ కరెక్ట్ చేసి ఇక్కడ రాయమని చెప్తున్నాడు, ఫస్ట్ సెకండ్. సో 2 half జా 1 అనమాట. సెక్షన్ సిలో చూడండి, రైటింగ్. సో 5 మార్క్స్ అనమాట. సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇన్ 8 to 100 words. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ ఎనీ వన్ యు నో హూ హ్యాస్ అచీవ్డ్ సక్సెస్. సో ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ గురించి ఒక పారాగ్రాఫ్ అనేది రాయమని చెప్పారు. ఇక్కడ చూడండి, కీ చూడండి, ఫార్మాట్ అసెస్మెంట్ అంటే పైన ఇచ్చిన క్వశ్చన్ పేపర్ సంబంధించి కీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఇవైతే చూసుకోండి. సెక్షన్ 1లో ఆన్సర్స్, సో అన్నీ అయితే చూసుకోండి. సెక్షన్ బిలో గ్రామర్ పాయింట్ ఆన్సర్స్ అండ్ సెక్షన్ సిలో రైటింగ్ పార్ట్. సో ఇవన్నీ అయితే చూసుకోండి. సో సేమ్ యాజ్గా మీకు రేపు జరిగే ఎగ్జామ్స్లో కొన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఆన్సర్ అని రాసుకొని ఆ క్వశ్చన్ అనేది చూసుకోవచ్చు. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.